ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ నేతల పిలుపు మేరకు చలో పంచదారలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి విశాఖ జిల్లా నలుమూలల నుంచి పంచదారలకు భారీగా తరలి వెళ్తున్నారు. టీడీపీ నేతల అక్రమ మైనింగ్ పై వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తామంటున్నారు. ఎంపీ సీఎం రమేష్ అండదండలతో పంచదారలలో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని, దేవుడి కొండను కొల్లగొడుతున్నారని మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. పంచదారల ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామంటున్న మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా పంచదారులకు బయలుదేరారు. ప్రస్తుతం మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్, ప్రభుత్వ తీరుని ఎలా చూడాలి? చాలా చరిత్ర ఉంది, అదొక శైవ క్షేత్రం. అలాంటి ప్రాంతంలో మైనింగ్ చేసి పూర్తిగా ఆ పర్యావరణానికి కావచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక చింతనకు కూడా తూట్లు పడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అది ఒక పెద్ద దేవాలయం సంబంధించిన అంతా కొండ ఒక పక్క వచ్చి దాన్ని తొట్లు పొడుస్తూ చేస్తూ ఆ పేరే పంచదారులు అంటే 5 దారులు భూగర్భజలాల్లో స్వతహాగా పుట్టి దాని నుంచి వచ్చే ఆ నీరుతో కింద ఉన్న పంట పొలాలన్నీ కూడా పండించుకునే పరిస్థితి. ఎప్పుడు దాని పెద్ద చరిత్ర ఉంది. పూర్వకాలంలో ఎప్పుడు రామాయణ కాలంలో నుంచి, అలాగే భారత కాలంలోనూ ధర్మరాజు గారు దాన్ని ప్రశ్నించారనే ఒక పెద్ద నాడు ఉంది. ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. అలాంటి దగ్గర వచ్చి మరి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మైనింగ్ చేస్తూ వాళ్ళు దోచు తింటూ ప్రభుత్వం అండతం చేస్తుంటే ఏమనుకోవాలి? అందుకు ప్రత్యక్షంగా జనం చూపడదాం ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రధానికి తెలియజేయాలి వాస్తవాల ఉద్దేశంతోనే ఇవాళ అవిసి పెట్టాం. పంచదారలోనే కాదు, ఎక్కడ చూసినా కొండలను పూర్తిగా తొలిచేస్తున్నారు. అన్ని రకాలుగా పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. విశాఖలో కూడా ఇదే మాదిరిగా ఉంది. విశాఖలో ఏంటి బాబు, ఒక విశాఖ ఏంటి, ఒక విజయవాడ ఏంటి, ఒక కడప ఏంటి, ఒక కర్నూలు ఏంటి, ఒక శ్రీకాకుళం ఏంటి, ఎక్కడ చూసినా సరే రాష్ట్రంలో ఎంత కూడా ప్రభుత్వం వచ్చి పనిచేయట్లే. ప్రభుత్వం చట్ట ప్రకారం కానీ, భారత రాజ్యాంగ ప్రకారం కానీ అంబేద్కర్ చేయట్లే. వీళ్ళు సొంత రాజ్యాంగంతో చేస్తూ పోనీ ఏదో దోపిడీ, ఏదో ధనం కోసం కాదు. ఒక పక్క కోవిల్ని, ఒక పక్క ప్రజా జీవితాలతో ఆడుకుంటున్నారు. రైతాంగం తాలూకా వాళ్ళ అవకాశాలతో బాగా ఆడుకుంటున్నారు. ఇది చాలా దురదృష్టం ఈ కార్యక్రమం. అందుకే ప్రజలు చెప్తామని బయలుదేరాము. ఇది మొత్తం మీద ప్రభుత్వం ఏమాత్రం పాలనను సరైన పద్ధతిలో సాగించడం లేదు. కేవలం అనకాపల్లి, విశాఖలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల సంపద, సహజ సంపద దోపిడీకి గురవుతుందని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. వాహనాలన్నీ కూడా అనకాపల్లి నుంచి బయలుదేరి పంచదారలో వెళ్తున్నాయి. అక్కడ జరిగేటువంటి ప్రకృతి విధ్వంసాన్ని, దేవాలయాలను జరిగేటువంటి ఆ విధ్వంసం అంతటినీ కూడా, మైనింగ్ మాఫియాను కూడా ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపించేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, జిల్లా నలుమూలలో ఉన్నటువంటి నాయకులంతా కూడా తరలి వస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే పంచదారలా చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. వందలాది వాహనాలు పంచదారల బాట పట్టాయి. మనం విజువల్స్లో స్పష్టంగా గమనించవచ్చు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంతా కూడా కిలో పంచదారల పేరుతో పెద్ద ఎత్తున పంచదారల శైవ క్షేత్రానికి, అక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ దందా ప్రాంతానికి తరలి వెళ్తున్నారు. ఓవర్ టు స్టూడియో. చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే ఉత్తరాంధ్రాని అమ్మకానికి తాకట్టు పెట్టడానికి వీళ్ళు అన్ని శతవిధాలా ప్రయత్నిస్తున్నారనే దానికి నిదర్శనం. కొన్ని రోజులుగా ఈ 2 సంవత్సరాల కాలంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూముల్ని పప్పు బెల్లాల్లా ప్రజల ఆస్తిని ప్రైవేటు కంపెనీలకి రూపాయికి కట్టబెట్టడంతో పాటు గ్రావెల్ క్వారీస్ కానీ, లేకపోతే బాక్సైట్ కావచ్చు, క్వార్జ్ కావచ్చు, ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, దేన్ని వదిలిపెట్టకుండా, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న సహజ వనరుల్ని దేన్ని కూడా వదిలిపెట్టకుండా ఈరోజు అడ్డగోలుగా దోచుకుంటూ ఉన్నారు. వాళ్ళకి దేవుడిపైన విశ్వాసం లేదు, నమ్మకం లేదు. భక్తుల నమ్మకాలు, విశ్వాసాలతో అసలే సంబంధం లేదు. ఓన్లీ ధనార్జనే ధ్యేయంగా ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని జీవితంలో మళ్ళీ కూడా మనం అధికారంలోకి రావలేం. తప్పులు చేసి, అబద్ధాలతో, అసత్యాలతో, ధన ప్రవాహంతో అధికారంలోకి వచ్చాం. ఈ అధికారం ఉన్నప్పుడే మనం ఇల్లు సర్దుకోవాలి, ఇల్లు చక్కబెట్టుకోవాలని సందంగా ఈరోజు భూముల్లో దోపిడీ చేస్తున్నారు. కొండలు కొల్లగొడుతూ ఉన్నారు. పంచదారుల కొండ ఏదైతే ఉందో దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, కూటమిల ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ భక్తులకి, ఆ ప్రాంత ప్రజలకి కూడా
ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి భవిష్యత్తులో భక్తుల మనోభావాలు దెబ్బతీయమని అక్కడ ఉన్న మైనింగ్ ఏదైతే మైనింగ్ నిషేధ ప్రాంతంగా పంచదారుల కొండని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.